హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు డే 4లో పాలినామియల్స్ నుంచి మోస్ట్ ఐఎంపీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి పిల్లలు. ఇఫ్ 1 0 ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ x² + 3x + k ఈజ్ 2, దెన్ ఫైండ్ ద k వాల్యూ. ఓకే, మనకి ఒక పాలినామియల్ ఇచ్చాడు. పాలినామియల్ నోట్ చేయండి. p of x equal to x² + 3x + k. వన్ ఆఫ్ ది జీరో ఏంటంటున్నాడు, 2 అంటున్నాడు. అయితే మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది 0 కాబట్టి నేను p of 2లో ఇక్కడ x ప్లస్లో 2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది నాకు దేనికి ఈక్వల్ అవ్వాలి, 0కి ఈక్వల్ అవ్వాలి. సో 2² 4 + 2 2 is 6 + k equal to 0. 6 + 4 10. 10 + k equal to 0. ఇక్కడ 10 నాకు LHSలో ఉంది. నేను 10 RHSలోకి మూవ్ చేస్తే సైన్ ఏమవుతుంది, మైనస్. మా LHS RHS రూల్స్ తెలుసు కదా అందరికీ. ఓకే డన్. ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ ప్లస్ ఇంటూ డివైడెడ్ బై విల్ గోస్ టు మల్టిప్లికేషన్. ఓకే డన్. సో k వాల్యూ -10. ఆప్షన్స్లో -10 ఎక్కడ ఉందో చూడండి పిల్లలు. ఆప్షన్ బి -10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం చూడండి. 7th క్వశ్చన్ చూడండి పిల్లలు. 8x² - 6x - 9 ఈక్వల్ టు, దీనికి మనం రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇచ్చిన పాలినామియల్ని ఫస్ట్ నీట్గా నోట్ చేసుకోండి. 8x² - 6x - 9, దీనికి నేను రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 8 9s are 72. 8 into -9 ఈక్వల్ టు 72. -72కి నేను రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ద కామన్ జీరో ఆఫ్ ది పాలినామియల్ f of x equal to x² - x - 6 అండ్ g of x equal to x² - 5x + 6 ఈజ్. ఇక్కడ మనకి 2 పాలినామియల్స్ అయితే ఇచ్చారు. ఆ 2 పాలినామియల్స్కి కామన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నేను కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ పాలినామియల్కి ఈ పాలినామియల్ కామన్గా ఉంటే 0ని కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ f of x నోట్ చేస్తున్నాను చూడండి. x² - x - 6. నెక్స్ట్ g of x వచ్చేసి x² - x + 6. నేను ఇక్కడ 6కి కదా ఫైండ్ అవుట్ చేయాలి. 2 3s are 6, బట్ నాకు -1 కావాలి కాబట్టి +2 -3 విల్ కమ్ -1. హియర్ +6. 6 ఫ్యాక్టర్స్ -2 -3 విల్ కమ్ -5. పైకి చేస్తే మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవ్వాలి, కిందకి చేస్తే ప్లస్ ఆర్ మైనస్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. 2 కండిషన్లు సాటిస్ఫై అయ్యేలాగా రూట్స్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ నాకు కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఇక్కడ +2 -2 కాదు. సో -3 ఇస్ ద కామన్ ఫ్యాక్టర్. ఇంకా సమ్ నేను ఫుల్గా చేయాల్సిన నీడ్ ఉందా, లేదు కదా. -3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద -3 ఇన్ ఆప్షన్స్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం చూడండి పిల్లలు. ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, ఈ పాలినామియల్కి డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈ స్క్వేర్ని లోపలికి తీసుకెళ్ళామనుకో, ఇది చూడగానే చాలామంది ఎగ్జామ్లో టెన్షన్లో పెట్టే ఆన్సర్ ఏంటంటే